అశోక్ 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 యాషి యాషు ఏమైంది? యాషు యాషు మనం గెస్ట్ హౌస్ లోనే కదా ఉన్నాం. ఇక్కడికి ఎప్పుడు ఎలా ఎలా మనం తిరిగి వచ్చాం? ఏయ్ ఏంటి వాగుతున్నావు? మనం ఎప్పుడు గెస్ట్ హౌస్ కు వెళ్ళాము? నువ్వే కార్ని స్పీడ్ గా నడిపి ఇక్కడ గుద్దేశావు. హే యాషి నువ్వేమంటున్నావు? వాట్ ఆర్ యు సేయింగ్? మనం గెస్ట్ హౌస్ కి వెళ్ళాం, ఆ వాచ్మెన్ కి డబ్బులు ఇచ్చి లీవ్ లో పంపించాంగా. నీకెందుకని గుర్తులేదు? మనం ఎంతో జాలీగా ఉండాలనుకున్నాం, కానీ అక్కడంతా డిస్టర్బ్ చేస్తున్నారు. నా వల్ల కాక నేను బాగా ఇరిటేట్ అయ్యాను కూడా. ఆర్ యు మ్యాడ్? ఏంటి డ్రీమా? హే వాట్ యు మీన్? ఓకే మార్నింగ్ ఇదే విషయాన్ని నువ్వు చెప్పావు బేబీ. మనం గెస్ట్ హౌస్ కు వెళ్ళాం, అక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఏదో కాల్ పట్టుకుని లాగింది. దట్ వాజ్ ఏ డ్రీమ్. ఇదంతా జరిగిన తర్వాత మనం గెస్ట్ హౌస్ కు వెళ్ళావు, అక్కడ వాచ్మెన్ చూసావు, అక్కడ వచ్చిన మనుషులు, నాకంతా గుర్తుంది. నీకెలా చెప్పాలి? అశోక్ లిసన్ టు మీ. మనం అసలు గెస్ట్ హౌస్ కి వెళ్ళలేదు. పైగా నేనేదేదో చెప్తున్నానంటున్నావు. ఏంటి ఇల్యూజనా? యశు వాట్ నాన్సెన్స్ యా. హే మెకానిక్ పొయ్యప్పన్, మీరింకా వెళ్ళలేదా? మీరింకా ఎందుకని వెళ్ళలేదు? సార్ నేను మీకు తెలుసా? అరే మెకానిక్ పొయ్యప్పన్ తెలియకుండా ఎవరైనా ఉంటారా? మెకానిక్కే సార్, కానీ నా పేరు పొయ్యప్పన్ కాదు, అయ్యప్పన్. గ్లాడ్ టు మీట్ యూ. ఏంటిది అయ్యప్పన్ పొయ్యప్పన్ అంటూ? అనా ఈరోజు మార్నింగ్ కార్ కూడా బాగా చేసిచ్చారుగా. అరే నువ్వు ఒకడవే, నేను మెకానిక్నే, కానీ కార్ మెకానిక్ని కాదు, బైక్ మెకానిక్నే. సరిపోయింది. ఓకే మీరు ఒక మెకానిక్ అని నాకెలా తెలుసు? అరే నేను మెకానిక్ నేను ఊరికే తెలుసు కదయ్యా, ఫేమస్ బైక్ మెకానిక్ కదా. దేవుడా, అయితే మార్నింగ్ మీరు నా బండిని బాగు చేయలేదు. అరే నువ్వు ఒకడవయ్యా, నేను మధ్యాహ్నమైనా ఊరు నుంచి వచ్చాను. ఇదిగో టికెట్ చూడు. అశోక్ నీకు ఇదంతా డ్రీమ్ లో జరిగింది, కానీ ఇది నిజం అనుకుని మాట్లాడుతున్నావు. ఐ మీన్ అసలేంటి నీ సమస్య? నేను సార్కి యాక్సిడెంట్ లో ఏదో అయింది, గానే ఇంటికి తీసుకెళ్లి కొంచెం రుద్దమ్మా. యాషి లెట్స్ మీ ఎక్స్ప్లెయిన్, ట్రస్ట్ మీ, నన్ను నమ్ము, ఇదంతా ముందే జరిగింది. అశోక్ కాసేపు ఊరికే ఉంటావా? సార్ మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్, ప్లీజ్ సార్. అమ్మా నేను బైక్ మెకానిక్ నమ్మా, ఇదంతా నేను ఎలా చేస్తానమ్మా? సార్ మీ వల్ల అవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ప్లీజ్ సార్. మీకు నమ్మకం ఉందా? సరేనమ్మా జరగవయ్యా, జరుగు. తాళం ఎక్కడుందే? హలో సుజీ. అయ్యో నువ్వొక దానివి. కార్కి యాక్సిడెంట్ అయింది, ఉదయం నుంచి ఫారెస్ట్ లోనే ఉన్నాం, ఇంకా గెస్ట్ హౌస్ కే వెళ్ళలేదు. అది కూడా పర్వాలేదు. తనేమో మనం ఆల్రెడీ గెస్ట్ హౌస్ కి వెళ్ళాం, అది చేసాం ఇది చేసామని ఏదేదో చెప్తున్నాడు. కార్ రెడీ అయిందయ్యా. కార్ రెడీ అయింది. ఏంటయ్యా కార్ ఇలా ఉంది? ఒక్క నిమిషం. ఓకే ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. థాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటిదా? మీరే కదా చెప్పారు డబ్బు కంటే గుణమే ముఖ్యమని. నేనెప్పుడు చెప్పానా? గుణంతో ఏమన్నా బియ్యం ఏమన్నా కొనుక్కోవచ్చా? ముందు డబ్బే వయ్యా బాబు. డబ్బు ముఖ్యం కదయ్యా, గుణమే ముఖ్యం. అశోక్ పర్స్ తీ. అశోక్ ఏంటి ఆలోచిస్తున్నావు? కాస్త ఎక్కువ ఇవ్వమ్మా, చాలాసేపు పని చేశాను. చల్లగా ఉండు తల్లే. ఉంటానమ్మా. అప్పుడప్పుడు ఇటు రండి, రిపేర్ అయితే పిలవండి. పద. ఓకే కూర్చో, పద. యాషి నేను అతన్ని ముందే చూశాను, నీకెలా చెప్పాలి? ఇదంతా నాకు ముందే జరిగినట్టుగా ఉంది. దయచేసి నేను చెప్పేది నమ్ము యాషి. బండి స్టార్ట్ చేయి, రా వెళ్దాం. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఏమిటో. ఇదంతా ఏదో గందరగోళంగా అనిపిస్తోంది. తనకెలా అర్థమయ్యేలా చెప్పాలో ఏంటో. అశోక్ ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు యాషి, మనం ఈ చోటికి ఆల్రెడీ. ఏంటి మనం ఇదే రోడ్లోకి వచ్చాం, ఇదే గెస్ట్ హౌస్ లో ఉన్నాం, ఇదే కదా చెప్పాలనుకున్నా? ఎగ్జాక్ట్లీ యాషి. యాక్సిడెంట్ వల్ల నీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది. రెస్ట్ తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. ఓకే ఓకే. అదే గేట్. అదే వాచ్మెన్. ఏ యాషి అలా చూసావా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అశోక్ సార్.
నా పేరు మీకెలా తెలుసు? ఏంటి సార్, మీరేగా గెస్ట్ హౌస్ బుక్ చేశారు, మీ పేరు తెలియకుండా ఉంటుందా? అన్నా, లగేజ్ తీసుకొచ్చి కార్ పార్క్ చేసేయండి. ఓకే మేడం, ఓకే ఓకే. కమ్ కమ్ అశోక్, కమ్ ఆన్. ఏంటి సార్? అశోక్, కమ్ ఆన్. కమింగ్ యాషి. ఏమైంది? వస్తున్నా. యాషి, యాషి, ఈ వాచ్మెన్ ఆల్రెడీ చూసినట్టుగా లేదు. అశోక్, ఈ గెస్ట్ హౌస్ ఫోటోలో చూసిన దానికంటే డైరెక్ట్ గా చాలా బాగుంది కదా? నేను చెప్పిందే తను చెప్తోంది. మనం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాం. ఐఎమ్ వెరీ ష్యూర్. వావ్, సూపర్. ఇదంతా ముందే చూసాను. కమ్ కమ్. బీచ్ వ్యూ చూడు. వావ్, సూపర్ గా ఉంది కదా? యాషి, అదే ఇల్లు. ఆల్రెడీ చూసిందంతా మళ్ళీ కొత్తగా చూస్తోంది. కమ్ కమ్ కమ్. యాషి, వెయిట్. నైస్ ప్లేస్. నీకెలా అర్థమయ్యేలా చెప్పాలి? హే, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. వావ్, బాగుంది కదా స్విమ్మింగ్ పూల్? నీకు స్విమ్మింగ్ తెలుసా? ఊరికే అలా చేశాను. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? రా రా. సార్, మీరు అడిగిన సామాన్లన్నీ కొనిపెట్టాను. ఇంకేమైనా కావాలా? లేదు, ఇంకేం వద్దండి, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్. వారం రోజుల నుంచి నైట్ వాచ్మెన్ రాలేదు, నేనే చూసుకుంటున్నాను. సరే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్. మా అమ్మాయికి బిడ్డ పుట్టింది. మీరు దయదలిస్తే ఇప్పుడు వెళ్ళి చూసేసి ఉదయాన్నే వచ్చేస్తాను సార్. అయ్యో, కుదరదన్నా, కుదరదు. ఇది కొత్త చోటు, మేమిక్కడ ఒంటరిగా ఉండలేము. మీరు రేపు వెళ్ళండి, మమ్మల్ని వదలకండి ప్లీజ్. అశోక్, ఏమంటున్నావు? మనవరాలు పుట్టింది. ఎనీవేస్ గేట్ దగ్గర ఊరికే ఉండాలి కదా, ఇంటికి వెళ్ళి రానివ్వు. అది కాదు యష్. ఏంటి అశోక్, లీవ్ ఇట్. మీరు వెళ్ళరండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. అన్నా, ఒక్క నిమిషం ఉండండి. అశోక్, నీ పర్స్ తీ. పర్స్ తీయి. ఎందుకు? ఇదిగోండి, మనవరాలకి ఏమైనా తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ సార్. వస్తానమ్మా, వస్తాను. మీరు నాకు తండ్రి లాంటి వారు, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు చల్లగా ఉంటారమ్మా. అన్నా, మీరు తాళం మర్చిపోయి వెళ్తున్నారు. ఏ తాళం? మీ సైకిల్ తాళం అన్నా. లోపల లోపల కిచెన్ లో పెట్టున్నారు. అవునవును, ఇంకా నైవే చెప్పారు. అశోక్, తాళం లోపల, అది కూడా కిచెన్ లో ఉందని నీకెలా తెలుసు? ఇప్పుడైనా నేను చెప్పేది నమ్ము. తాళం ఇక్కడుందా? మనం ఆల్రెడీ ఈ చోటుకి వచ్చాం. ఈ వాచ్మెన్ ఉన్నాడే, ఈ వాచ్మెన్ ఆల్రెడీ మనం దొరికింది సార్ తాళం. కానీ మీరు చెప్పినట్టుగా కిచెన్ లో లేదు, హాల్లో ఉంది. ఉంటాను సార్, వస్తానమ్మా. ఏంటి, ప్లాన్ ఫ్లాప్ అయిందా? నువ్విచ్చిన బిల్డప్ కి నేనే షాక్ అయిపోయాను. ఇంకా నయం కిచెన్ లో లేదు, లేదంటే నువ్వింకా నమ్మలేదు కదా? మళ్ళీనా? ఎప్పుడు నమ్ముతావు? మనం మార్నింగ్ 18th గంటలో క్యాష్ డ్రా చేసేటప్పుడు ఎంత చేసాం? 50,000 గుర్తుందిగా? అవును, అయితే ఏంటి? రైట్. ఇప్పుడు మార్నింగ్ మెకానిక్కి ఒక 2,000, ఇప్పుడు వాచ్మెన్కి 2,000 ఇచ్చామా? ఇప్పుడు పర్సులో ఎంత ఉండాలి బ్యాలెన్స్? 46. లెక్క పెట్టి చూడు, 44 ఉంటుంది. ఎందుకంటే మనం గెస్ట్ హౌస్కి ఆల్రెడీ ముందే వచ్చాం. ఈ వాచ్మెన్కి 2,000 ఇచ్చాం. కౌంట్ 44,000 ఉంటుంది. అదేలా? ఎంత ఉంది? 46 ఉంది. వాట్? ఇలా చూడు, డేటింగ్ కి తీసుకొచ్చి మాటి మాటికి ఇలా హారర్ ఎఫెక్ట్ ఇచ్చావు. ఐల్ కిల్ యు. లేదు యాషి, తనకు నేను. అశోక్, మనమిద్దరం ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చాం. మనిద్దరికి ఈరోజు లైఫ్ లో అన్ఫర్గెటబుల్ గా ఉండాలి. సార్ ఏం ఫీల్ అవుతున్నారు? ఓకే, నేను ఐఎమ్ క్లియర్ నౌ. ఓకే, నమ్మచ్చా? నీ మీద, సన్నీ లియోన్ మీద ఒట్టు, ఓకేనా? సరేరా, మిగతావి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి పద. Hey, what happened? లేదు, నేను
యు నో దిస్ ఈ గెస్ట్ హౌస్ చాలా అందంగా ఉందిగా. అవును, మనం ఒక ఫోటో తీసుకుని ఫేస్బుక్ లో పెడదామా? అబ్బా ఏరా, ఇంత అందంగా నీ పక్కనున్నాను, నువ్వు సైలెంట్ గా ఉన్నావు. ఓహో, నువ్వు అదా? Hey, what do you mean? నువ్వు అదా? This is too much, యాషి. నా సత్తా ఏంటో చూపించనా? నా టాలెంట్ చూపించనా? యాషి, ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగు. నిన్నే. యాషి, ఆగు. వద్దు What do you mean? ఎందుకు వద్దు? ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేయబోతున్నానంటే బాగా ఉక్కబోస్తోంది, అందుకే నిన్ను కూడా ఫ్రీ చేస్తాను. ఫ్రీ చేశాక అలాగే నీ పక్కకొస్తాను. ఇప్పుడేం చేస్తావు? కిస్ చేస్తాను డార్లింగ్. ఎక్కడా? టు స్టార్ట్ విత్ బుగ్గ నుంచి మొదలు పెడతాను. యాక్చువల్లీ నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి నన్ను ఎవరూ లిప్ మీద కిస్ చేయలేదు. ఓకే, నీకు అనిపించిందంటే పెట్టుకో. Kiss me. ఎవరు వెళ్ళి చూద్దాం. హే ఆషు, జాగ్రత్త. హే, గెస్ట్ హౌస్కి ఎప్పుడు వచ్చారు? మ్యామ్, ఒక 2 hours బ్యాక్. హాయ్ సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్బిక్ కంపెనీ. నీ పేరు? నా పేరు యాషిక, తన పేరు అశోక్. ఏమండి, మీరు సేల్స్ గర్ల్స్ కదండి? వాట్ ఆర్ యూ టాకింగ్? అశోక్. కాదు యాషి, మధ్యాహ్నం వీళ్ళు టాయిలెట్ థింగ్స్ అమ్మడానికి వచ్చారు, నీకు గుర్తులేదా? నాకు వీళ్ళ మొహం గుర్తుంది యాషి. ఏంటి, తాగావా? అశోక్. మ్యామ్, సారీ మ్యామ్, వచ్చేటప్పుడు ఒక చిన్న యాక్సిడెంట్, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. యాక్సిడెంటా? ఎందుకు ఇలా చేస్తున్నా? కేర్ఫుల్ గా చూసుకో. మ్యామ్, ఈ టైంలో వచ్చారేంటి? ఎనీ ప్రాబ్లం? ఈ ఏరియాలో ఒక మర్డర్ అయింది. హంతకుడు 2 హత్యలు చేశాడు, ఇంకా దొరకలేదు. గెస్ట్ హౌస్ బుక్ చేస్తే పక్కనున్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయరా? మీకోసమే కదా మేమున్నాం. సారీ మ్యామ్, నెక్స్ట్ టైం ఇలా చెయ్యం. యాలిని, లోపలికెళ్ళి చెక్ చేయి. ఎస్ మ్యామ్. బాబు, నా నెంబర్ నోట్ చేసుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పు. ఎస్ మ్యామ్, చెప్పండి. మ్యామ్, గెస్ట్ హౌస్ మొత్తం చెక్ చేశాను, ఎవరూ లేరు. ఓకే, ఎనీ టైం ఏ సమస్య వచ్చినా నాకు కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డోర్ లాక్ చేసుకోండి, బీ కేర్ఫుల్. ఓకే, సరే. యాలినిరా. హే యాషి, ఐఎమ్ టెల్లింగ్ యూ. హే యాషి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు, ప్లీజ్ ట్రస్ట్ మీ. వీళ్ళ ఫేస్ నేను ఆల్రెడీ చూశాను. హే యాషి, 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 ఆ ఎస్ఐ, ఆ వెజిటబుల్ లేడీ, ఆ సేల్స్ గర్ల్, ఆ కానిస్టేబుల్ యష్, వాళ్ళిద్దరిని. మళ్ళీ నువ్వు హారర్ స్టోరీని మొదలు పెట్టకు, ఇప్పటికే మూడ్ అప్సెట్ లో ఉన్నాను. ఐఎమ్ సారీ రా. సరే, ఓకే, చిల్, సరేనా? రా. వావ్, అగైన్ నమ్మలేకపోతున్నాను. వావ్, సూపర్ గా ఉంది, లవ్లీ. అచ్చం మణిరత్నం మూవీలో వచ్చినట్టుగానే ఉంది. అశోక్, ఈ బెడ్రూమ్ చూస్తే ఏమనిపిస్తోంది? హే యాషి, నాకున్న తలనొప్పికి అలాగే పడుకొని పైకి పోవాలనిపిస్తోంది. సూపర్ బ్రదర్. బ్రదరా? డ్రీమ్లో జరిగిందంతా చెప్పి చెప్పి టైం వేస్ట్ చేయడానికి నువ్వు బ్రదర్గానే ఉండొచ్చు. యాషి ప్లీజ్, ఈ బ్రదర్లేం వద్దు, కొంచెం అవాయిడ్ చేసి, నా వల్ల కాదు. అప్పట్నుంచి ఇది చూశాను అది చూశాను అంటున్నావు. నువ్వు ఒక్కసారైనా నా కళ్ళు చూసావా? నా లిప్స్? ఆడపిల్లలే నా స్ట్రక్చర్ చూస్తే ఫీల్ అవుతారు, కానీ నువ్వేమో టైం వేస్ట్ చేస్తున్నావు. నీతో పాటు డేటింగ్ వచ్చే బదులు నేను ఇంట్లో డోరా చూసుకొని కూర్చోవాల్సింది. యాషి, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? కావాలంటే ఇంకా మాట్లాడతాను. ట్యూబ్లైట్ కూడా నన్ను చూసి కన్ను కొడుతోంది, కానీ నువ్వేమో కిస్ కూడా చేయడం లేదు. ఇక నిన్ను నమ్మడం వేస్ట్, నేనే చూసుకుంటాను. మళ్ళీ యాషి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూస్తాను.
సార్. ప్లంబర్ సార్. ఏమండి మీరు ప్లంబర్? పిజ్జా సార్ పిజ్జా నేను ఆర్డర్ చేయలేదు సార్. ఏంటి సార్, మీరు ఆర్డర్ చేశారు కాబట్టి నేను తీసుకొచ్చాను పిజ్జా. ఊరికే తీసుకురావడానికి నేను లూసా? అయ్యో సార్ మీరు ఏదో అడ్రస్ మారి వచ్చారనుకుంటాను. వీడు ప్లంబర్ కదా. నంబర్ 7 బీచ్ గెస్ట్ హౌస్ అంటే ఇదేగా? అవును. నేను అడ్రస్ మారి రాలేదు సార్, మీరే ఇల్లు మారి వచ్చారనుకుంటాను. ఆవిడ హస్బెండ్ వచ్చేలోపు వెనకాల వైపు నుంచి మీరు వెళ్ళిపోండి సార్, అదే మీకు మంచిది. నేను చెప్తున్నాను కదా సార్, ఇక్కడ ఎవరు ఆర్డర్ నేనే పిజ్జా ఆర్డర్ చేశాను. సరే ఇవ్వండి. భలే ఉంది సార్ కదా. ఒక మాట నాతో చెప్పుండొచ్చుగా. దీనికోసం టైం స్పెండ్ చేసి చెప్పాలా? ఆకలేస్తోంది. ఫస్ట్ నైట్ లో వేసాడంట గొళ్ళం, మంచం కింద దాక్కున్నాడ గోపాలం. నువ్వు ఏం వేసినా నోబాలే. ఇలా ఉంది నీ లక్షణం. ఏమండి పిజ్జా ఇచ్చారుగా, బయలుదేరా. మీరు డబ్బులు ఇస్తే నేను బయలుదేరతాను. ఓ గాడ్, మర్చిపోయాను. చిన్న కన్ఫ్యూషన్లో ఉన్నాను నేను. ఇదిగో తీసుకోండి. ఏంటి ఈ అడ్రస్కి వెళ్ళి అక్కడ ఇంకేదైనా అమ్మాయి ఉంటే తీసుకురావాలా ఏంటి? అరే ఏంటి సార్, డబ్బులు ఏమంటే విజిటింగ్ కార్డు ఇస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. తీసుకోండి. సారీ సార్ నేను. సరే మీరు పార్ట్ టైంగా ఏదైనా ప్లంబర్గా పనిచేస్తున్నారా? ఇప్పటి వరకు ఆ పని చేయలేదు. ఈ కంపెనీలో చేస్తాననుకుంటాను. ఈ దేశంలో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇదిగో పిజ్జా అమ్మడానికి ఎంబీఏ వాళ్ళు కావాలట. మనకెందుకులేండి పాలిటిక్స్ అంతా. వచ్చిన పని చూడండి. సరే అండి. ఇప్పుడే నవ్వుతున్నావు. యాషి ఇదిగో తీసుకో. వద్దు. ఏమైంది అశోక్? ఉదయం నుంచి నువ్వేం తినలేదు. ఏంటో తెలియట్లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ యా. మనసే ఏదోలా ఉంది. యాక్సిడెంట్ తర్వాత నువ్వు ఒకలాగా మారిపోయావు. రిఫ్రెష్ అవ్వు. యు ఫీల్ బెటర్. ఓకే గో. సౌండ్స్ గుడ్. అలాగే చేస్తాను. యాషి యాషి యాషి! అయ్యో మళ్ళీ మొదలు పెట్టేశాడు హారర్ స్టోరీని. యాషి కమ్ హియర్ యాషి! డేటింగ్ కి తీసుకొచ్చి కనీసం ప్రశాంతంగా తిననివ్వడం లేదు. యాషి త్వరగా ఇక్కడికి రా. వస్తున్నాను. యాషి కమ్ హియర్ రా. యాషి ఏమైందిరా? యాషి ఇలా చూడు, మొత్తం బ్లడ్ గా ఉంది. ఏ వయసుకొచ్చావా? ఏంటిది యాషి? నేనే జోక్ చేయట్లేదు. నీ కళ్ళు కనిపించట్లేదా? చూడిలాగా. ఎక్కడ ఏం లేదు కదా. ఒక్క పంచ్ ఇస్తే ఖచ్చితంగా బ్లడ్ వస్తుంది. యాషి యాషి ఇప్పుడే బ్లడ్ వచ్చింది యాషి. మళ్ళీ కనిపించట్లేదు. అశోక్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. యాషి నో. యాషి నేను పాలు తెస్తాను. యాషి ఎందుకు? లాస్ట్ నైట్ కి. వాట్? అయ్యో మనం డేటింగ్ కోసం వచ్చాం. అది కూడా మర్చిపోయావా? చిల్, నేను వెళ్ళి తీసుకొస్తాను. నేను చెప్పేది నమ్ము యాషి. Yeah.